ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం వేమూరులో విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కష్టపడి చదివి విద్యతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, 2 జతల యూనిఫామ్, బ్యాగ్, షూ, నోట్ పుస్తకాలను అందిస్తుందని అన్నారు. వీటితో పాటు ఆరోగ్యవంతమైన జీవన విధానానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. బడికి వెళ్లే పిల్లలకు విద్య కిట్లతో పాటు తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి 15,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అనుసరించిన విధానాలను తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయులకు పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యా వ్యవస్థని పటిష్టపరచుకోవాలి, సమూల మార్పులు తీసుకురావాలి, పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఈ రోజు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ పర్యాయం అయ్యాడు. ఎప్పుడు ఆలోచించినా ఈరోజు 3rd క్లాసో 5th క్లాసో 7th క్లాసో చదువుతున్నటువంటి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆలోచించి కథం నడుచుకుని పోవడం అనే టైప్ కాదు, దూరదృష్టి, ముందు చూపు, విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని 5 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తి పరిపాలనకు అసలు ఏమాత్రం పనికిరాడని చెప్పి ఘోరాతి ఘోరంగా ప్రజలు ఓడించారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏ విధంగా గెలిపించారో అదే విధంగా తరిగి కొట్టారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధంగానే ప్రజలు బుద్ధి చెప్పారు. సమాజ హితం వారి పరిపాలన చేయాలి, ముందు చూపుతో పరిపాలన చేయాలి, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి. ఈరోజు పెద్దలు చెప్పారు ఇందాక, ఇవాళ వర్షాకాలం వస్తుంది, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి పిల్లలందరూ. మన వేమూరు నియోజకవర్గంలో ఈ వైరస్ సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ డిసీజెస్ మొట్టమొదటిగా వచ్చేది మన నియోజకవర్గంలోని గతంలో. దానికి కారణం మనదంతా కూడా డెల్టా ప్రాంతం, నల్లరేగడి నేల. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురద, ఆ బురద నీళ్లు, మురికి నీళ్లు బయటికి పోవాలంటే వారం 10 రోజులు టైం పట్టింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా సిమెంట్ రోడ్లు మయమైందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో